నమస్కారం పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం. నా పేరు హర్షిత. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రెండు విడతల్లో పెన్షన్ 3500కు, అమ్మ ఒడి 17,000కు పెంపు. వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేసిన జగన్. పాయకరావుపేటలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైఎస్ షర్మిల. వైఎస్ జగన్ సర్కార్పై దుమ్మెత్తి పోసిన వైనం. సచివాలయంలో సీఎస్ జవహర్ రెడ్డిని కలిసిన కూటమి నేతలు. పెన్షన్ పంపిణీపై సీఎస్కు వినతి పత్రం. మే నెలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీ కోసం అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకోకపోవటం దారుణం. భాజపా నేత పాతూరి నాగభూషణం. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆంధ్రప్రదేశ్లో గత 58 నెలల కాలంలో హామీలు అమలు చేసిన తీరు చరిత్రలోనే నిలిచిపోతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఎలాంటి సమస్యలు వచ్చినా చిరునవ్వుతో ప్రజలకు తోడుగా ఉన్నామని, ఆఖరికి కోవిడ్ లాంటి కష్టకాలంలోనూ సాకులు చెప్పకుండా సంక్షేమం అమలు చేశామని సీఎం వైఎస్ జగన్ అన్నారు. శనివారం ఉదయం తాడేపల్లిలోని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో 2024ను విడుదల చేశారు. మేనిఫెస్టో అంటే పవిత్రమైన గ్రంథం. మేం మేనిఫెస్టోను భగవద్గీత, బైబుల్, ఖురాన్గా భావించాం. గత 5 ఏళ్లలోనూ మేనిఫెస్టోకు ప్రాధాన్యత ఇచ్చాం. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో అధికారి దగ్గర మేనిఫెస్టో ఉంది. రాష్ట్రంలో ప్రతి ఇంటికి మేనిఫెస్టోను పంపించాం. ఓ ప్రోగ్రెస్ కార్డు మాదిరి ఏమేం చేశామన్నది ప్రజలకు ఎప్పటికప్పుడు వివరిస్తూ వచ్చాం. ఈ 58 నెలల్లో పథకాన్ని డోర్ డెలివరీ చేశామని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఈ మాదిరిగా ఇచ్చిన ఈ మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీత భావిస్తూ దీన్ని ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితులు, దీన్ని ఇంప్లిమెంట్ చేసిన విధానం బహుశా దేశ చరిత్రలోనే ఈ 58 నెలలన్నది చిరస్థాయిగా చరిత్రలో ఎప్పటికీ కూడా నిలిచిపోతాయి. 2019లో ఇచ్చిన ఈ వాగ్దానాల ఎంతో నిష్ఠగా మనం అమలు చేసాం. ఏ స్థాయిలో ఇది అమలు చేశాము అని అంటే, ఈ మేనిఫెస్టో అన్నది ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న ప్రతి ఇంపార్టెంట్ అధికారి దగ్గర ఈ మేనిఫెస్టో ఉంది. ఏ స్థాయిలో ఇది అమలు చేశాము అని అంటే, ఈ మేనిఫెస్టో అన్నది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఉంది. అన్నిసార్లు ఈ మేనిఫెస్టో వాళ్ళ ఇళ్ళకు పంపించాం. ప్రతి సంవత్సరం తర్వాత ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్, ఇదిగో అక్క, ఇదిగో చెల్లెమ్మ, ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్, ఇది మా మేనిఫెస్టో, చెప్పినటువన్నీ మీరే టిక్ చేయి. 88%, 85%, 86% మొదటి సంవత్సరంలో పెడితే చివరికి వచ్చేసరికి 99%. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే యువతకు ఉద్యోగాలు వచ్చేవని అన్నారు. మోదీని నిలదీసే ధైర్యం రాష్ట్ర నేతలకు లేదని దుయ్యబట్టారు. చక్కెర పరిశ్రమలు మూతపడితే తెరిపించాలనే ఆలోచన పాలకులకు ఉందా అని ప్రశ్నించారు. ఇంకా షర్మిల మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చాక జగన్ ప్రత్యేక హోదా కోసం ఒక్క ఉద్యమమైనా చేశారా? రాజధాని కట్టగలిగారా? రాజధాని నిర్మించలేని నేతలకు ఎందుకు ఓట్లు వేయాలి? రైతులకు అన్యాయం జరుగుతుంటే సీఎం ఏం చేస్తున్నారు అని షర్మిల దుయ్యబట్టారు. ఏమా వచ్చాడా? దేనికి వచ్చాడు? మీ ఓట్ల కోసం వచ్చాడు. ఆ తర్వాత ఎప్పుడైనా వచ్చాడా? మీ ఎమ్మెల్యే ఇక్కడ మళ్ళీ పోటీ చేయడం లేదట కదా. చెత్తని ఒక చోట నుంచి తీసుకెళ్లి ఇంకో చోట డంప్ చేస్తారు తెలుసు కదా. మీ ఎమ్మెల్యేలు తీసుకెళ్లి ఇంకో చోట నిలబెట్టారట కదా.
మీ ఎమ్మెల్యే ఇక్కడే గెలుస్తాడు అన్న నమ్మకం ఉంటే మరి ఇక్కడ ఎందుకు నిలబెట్టలేదు? ఎందుకంటే ఇక్కడ యాంటీ ఇన్కంబెన్సీ ఉంది కాబట్టి, ఇక్కడ ఓడిపోతాడు కాబట్టి ఈ చెత్తను తీసి ఇంకో చోట డంపు చేశారు. అవునా? మరి ఇలాంటి వాళ్ళకి ఎందుకు ఓట్లేయాలి? ఎందుకు ఓట్లేయాలి? ఇలాంటి వాళ్ళకి ఎందుకు అధికారం ఇవ్వాలి? ఒకసారి ఆలోచన చేయండి. మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలైంది. 10 సంవత్సరాలు అయితే 5 సంవత్సరాలు చంద్రబాబు గారు, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ 10 సంవత్సరాలలో కనీసము పట్టుమని 10 కొత్త పరిశ్రమలైనా వచ్చాయా? మరి మన బిడ్డలకు ఉద్యోగాలు ఎలా వస్తాయి? ఇక్కడ పక్కనే డెక్కన్ ఉంది, హెట్రా ఉంది. కనీసం వాటిలో అయినా మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా ఈరోజు? స్థానికులకు ఉద్యోగాలు ఇస్తున్నారా ఈరోజు? మరి మన బిడ్డల గురించి వీళ్ళ ఆలోచన ఉంది అనుకోవాలా, లేదనుకోవాలా? కనీసం షుగర్ ఫ్యాక్టరీలు మూతపడితే అవి తెరిపించాలన్న ఇంగితం కూడా ప్రభుత్వానికి లేకపోయిందే. చక్కెర పండించే, చెరుకు పండించే వాళ్ళు ఎంతమంది రైతులు ఉన్నారు? ఈరోజు వాళ్ళంతా ఆగమైపోతున్నారు. ఎంతమంది రైతులు, ఫ్యాక్టరీలో ఉద్యోగస్తులు ఇంతమంది లక్షల్లో నష్టపోతున్నా కూడా ఈరోజు పట్టించుకునేవాడు ఉన్నాడా అంటే భూతద్దం పెట్టుకుని వెతికి చూసినా కానీ పట్టించుకునే వాళ్ళు ఎవ్వరూ లేదు. మరి వీళ్ళకి ఎందుకు ఓట్లేయాలో ఒక్కసారి ఆలోచన చేయండి. మనకు ప్రత్యేక హోదా వచ్చునుంటే ప్రతి నియోజకవర్గంలో 50 నుంచి 100 కొత్త పరిశ్రమలు వచ్చేవి. అంటే ఎంత అభివృద్ధి జరిగి ఉండేది, ఎన్ని ఉద్యోగాలు వచ్చుండేవి. 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి పట్టించుకోలేదు ప్రత్యేక హోదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు ప్రత్యేక హోదా. ఎందుకు అంటే బీజేపీ పార్టీ ఇవ్వలేదు కాబట్టి. కానీ బీజేపీ పార్టీతో కొట్లాడే ధైర్యం ఒక చంద్రబాబుకు లేదు, జగన్మోహన్. సచివాలయంలో సీఎస్ జవహర్ రెడ్డిని కూటమి నేతలు కలిశారు. పింఛన్ పంపిణీపై సాహేతుక నిర్ణయం తీసుకోవాలని సీఎస్కు వినతిపత్రం అందజేశారు. ఈసీ ఆదేశాల ప్రకారం నడుచుకోవాలని కోరారు. అదేవిధంగా ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేయాలని కూటమి నేతలు ధర్నా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పింఛన్ కోసం ఎవరూ ఇబ్బంది పడకుండా చూడాలని కోరినట్లు కూటమి నేతలు తెలిపారు. ఎందరికి పెన్షన్ కనుక వెళ్తే వాళ్ళు సస్తారు, దానికి మీరే బాధ్యత అవుతారు. మీకు మానవత్వం ఉంటే మీరు పక్కకి వెళ్ళిపోండి. నశించాలి సీఎస్ గారు మొండి వైఖరి, నశించాలి సీఎస్ గారు మొండి వైఖరి. ఇంటి వద్ద పెన్షన్ ఇవ్వాలి, ఇంటి వద్ద చీఫ్ సెక్రటరీ గారిని కలవటం జరిగింది. ఎన్డీఏ పక్షాలు గత నెలలో మార్చి చివరి వారంలో వైసీపీ నాయకుల కాంట్రాక్టర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులకు సంబంధించిన బిల్లులు 13,000 కోట్ల రూపాయలు ఖజానా అంతా ఖాళీ చేసి ఏప్రిల్ 1, 2, 3వ తారీఖు సాయంత్రం వరకు సచివాలయాల దగ్గరికి కానీ పెన్షన్ ఇచ్చే వాళ్ళ దగ్గర అధికారుల దగ్గరికి కానీ డబ్బు ఉచ్చారణ పరిస్థితుంది. దానివల్ల దగ్గర 33 మంది పెన్షన్దారులు చనిపోయారు. శవరాజకీయాలు చేస్తూ ఒక మంత్రి ఆ వృద్ధురాల శవాన్ని రోడ్డు మీద తీసుకురావాలి, పార్టీ కార్యాలయం దగ్గరికి తీసుకురావాలని కూడా అక్కడ ఆ రోజు మంత్రి జోగి రమేష్ ప్రయత్నం చేసింది కూడా మీరు చూశారు. అటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదు. 29, 30 ఈ నెలలో కల్లా పెన్షన్ డబ్బులు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ దగ్గరికి మ్యాపింగ్ చేసి పంపించండి. మే 1వ తారీఖు 6 గంటల కల్లా వాళ్ళు ఏదైతే పెద్దలు చెప్పారో సచివాలయ సిబ్బంది కావచ్చు, విలేజ్ సెక్రటరీలు కావచ్చు, ఆ ఉపాధ్యాయులు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, అంగన్వాడీ కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు 4 లక్షల మంది దాకా ఉన్నారు. మే నెలకు సంబంధించిన పింఛన్ల పంపిణీ కోసం అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవటం ఉద్దేశపూర్వకంగా
పేదలను ఇబ్బందులకు గురి చేయటమే అని భాజపా నేత పాతూరి నాగభూషణ్ విమర్శించారు. వైకాపాకు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతోనే కొందరు అధికారులు పింఛన్ల పంపిణీ సన్నాహాలు చేయటం లేదని ఆరోపించారు. ఈసీ ఆదేశాలకు సీఎస్ వక్రభాష్యం చెబుతున్నారని మండిపడ్డారు. ఎలక్షన్ కమిషను ఒక లెటర్ కూడా ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే పెన్షన్ పంపిణీలు లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దాన్ని పంచాలని. అదేవిధంగా ఇది కూడా ఎప్పుడు ఇచ్చారు? మార్చి 30 తారీఖున ఇచ్చారు. కానీ మార్చి 30 తారీఖున ఇచ్చినా కూడా వీళ్ళు దాన్ని ఆలస్యం చేయటం, మరి వాలంటీర్ల వంకతో మా దగ్గర స్టాఫ్ లేరని మాట్లాడటం. మరి ఇంత జరుగుతున్నా కూడా చీఫ్ సెక్రటరీ గారు ఎందుకు మరి ప్రశాంతంగా ఉన్నారో మాకు అర్థం కావట్లా. ఈ పేదవాళ్ళ ఆక్రమణలు వాళ్ళకి వినిపించట్లేదా నేను అడుగుతా ఉన్నాను. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, సరే జరిగింది, రేపైనా మీరు ఇవాళ పేపర్లో చూశాను 3వ తారీఖు ఇస్తారంట. అసలు 30వ తారీఖున డబ్బులు డ్రా చేసుకోవాలని అవసరం ఉంది. ఎందుకంటే 1వ తారీఖు మే సెలవు. ఆయన ఏం చెప్తాడంటే 3వ తారీఖు అవ్వకుండా 5వ తారీఖు 7వ తారీఖు పెంచి 1వ తారీఖు సెలవు వచ్చిందని చెప్తారు. అందుకే ముందుగా మేము అడుగుతున్నాం, 1వ తారీఖు సెలవు అన్న సంగతి మాకు తెలుసా లేదు ఈ అధికారులకి. అదేవిధంగా ఈ ఎంప్లాయీస్కి ఎవరైతే సచివాలయం ఎంప్లాయీస్ ఉన్నారో 1,35,000 మంది ఉన్నారు. వీళ్ళు ఈ 1,35,000 మంది 64 లక్షల మంది పెన్షన్దారులు ఉంటే ఒక్కొక్క పెన్షన్దారుడికి 48 మంది కూడా రారు. మీరు 48 మంది అంటే ఉదయం 7 గంటల మొదలు పెడితే వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి మీరు పెన్షన్ ఇవ్వచ్చు. ఎలా ఇవ్వచ్చు? ఉదయం ఒక 24 మంది, సాయంత్రం ఒక 24 మంది, మిట్ట మధ్యాహ్నం వదిలేసిన దానికి 3,000 రూపాయల చొప్పున 48 మందికి ఎంత అవుద్దండి? 1,44,000 రూపాయలు. ఈ 1,44,000 ఒక్కొక్క ఎంప్లాయీ తీసుకువెళ్ళి 2 కిలోమీటర్ రేడియస్లో ఉన్నటువంటి గ్రామంలో సైకిల్ వేసుకొని వెళ్ళచ్చు, నడిచేని వెళ్ళొచ్చు అందరికీ. ఎందుకంటే పక్క పక్కన దరిదాపుగా ఇళ్ళు ఉంటాయి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో వైసీపీ సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జనసేన పార్టీ పెట్టి 10 సంవత్సరాలైనా 10 మంది ఎమ్మెల్యేలు అయినా గెలిచారా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో కూటమి తరపున 21 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది టీడీపీ అభ్యర్థులే జనసేన నుంచి పోటీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అసలుకి నోరే ఉందా మీకు? అసలు అన్నానికి ఏమన్నా మీకు అర్థం బద్దం ఉందా? సిగ్గు శరం ఏమైనా ఉందా? అసలుకి నోరు తెరిస్తే అబద్ధాలు. ఎందుకంటే రాష్ట్రానికి 10 ఏళ్ళు అయింది పార్టీ పెట్టి, 10 ఏళ్ళు అయింది పార్టీ పెట్టి, 10 ఏళ్ళు పార్టీ పెట్టి పట్టుమని 10 సీట్లు నీ సొంత ఎమ్మెల్యేలు లేరు. సిగ్గులేదు నీకు అసలుకి? మళ్ళీ 21 మంది దాంట్లో 24 అయితే గాయత్రి మంత్రం అంట, 21 ఇంకో మంత్రం చెప్తున్నాడు. 21 మందిలో మళ్ళీ 10 మంది తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు. అవన్నగట్టండి ముందు రోజు టీడీపీకి రాజీనామా చేశాడు, మరుసటి రోజు జనసేనలో పోటీ చేశాడు. దాన్ని ఏమంటారండి అసలుకి? అసలు ఈ రాజకీయ పార్టీ ఎందుకు? అసలుకి జనసేన పార్టీ ఎందుకు అంటే కాపులను మోసం చేయడానికి నువ్వు చేసేది. చంద్రబాబు ముఖ్యమంత్రి చేయడానికి నువ్వు పార్టీ పెట్టావు. చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయడానికి నువ్వు పల్లకి మోస్తున్నావు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి మన ముద్రగడ గారు చెప్పారు కాపుల్లో ఒక మార్కెటింగ్ ఆఫీసర్లా తయారైపోయాడని చెప్పని. నేను ఒకటి మాత్రం చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ నువ్వు ఎన్ని మోసాలు చేసినా, ఎన్ని మాయమాటలు చేసినా ఈరోజు రాష్ట్ర ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. దయచేసి ఆరోపణలు మానుకో. ఎప్పటికైనా కానీ నీ పార్టీ నాయకులకి కార్యకర్తలకి మేలు చేసే అవకాశం కల్పించు. ఇక్కడ పోతిన మహేష్ అని చెప్పని నీ పార్టీ కోసం ఎంత కష్టపడ్డా అతను? టికెట్ ఎందుకు ఇవ్వలేదు? డబ్బు లేదనా? బీసీ కులం ప్రజలకు కొండంత అండగా ఉంటానని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి సుజనా చౌదరి హామీ ఇచ్చారు. 50వ డివిజన్లో ఆయన శనివారం పర్యటించారు. ఎన్డీఏ ప్రభుత్వం రాగానే నిజమైన అభివృద్ధి ఎలా ఉంటుందో చూపుతామని సుజనా అన్నారు. మోదీని కూడా తీసుకొచ్చి ఆదర్శ నియోజకవర్గంగా మారుస్తామని అన్నారు. ఏమిటంటే సమస్యలకి ప్రతి డివిజన్ సమస్యలు పోటీ పెడితే ప్రతి ఒక్కళ్ళు అందులోనే పోటీ పడాలి. తాగునీటి సమస్య పూర్తిగా ఉంది, డ్రైనేజ్ సమస్య విపరీతంగా ఉంది, కలుషితమైన నీళ్ళు వస్తున్నాయి అంటే డ్రైనేజ్ వాటర్ తాగునీరు కలిసిపోయి వస్తున్నాయి.
విధంగా చేసుకుంటే మేము కష్టపడి మేము పని చేసుకోను, మేము వ్యాపారం చేసుకుని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని మా కాళ్ళ మీద మేము గౌరవంగా బతుకుతాం. మాకు ప్రభుత్వాల నుంచి ₹1 ఉచితంగా అక్కర్లేదు అని డంకా బజాయని చెప్తూ ఉన్నారు. కాబట్టి దాని మీద ఇమ్మీడియట్గా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. కొండ ప్రాంతం వాళ్ళకి చిన్న చిన్న రోడ్లు, మెట్లు కూడా సరిగ్గా లేవు, మెట్లకి రైలింగ్ లేదు, కొన్ని చోట్ల అయితేనేమో రిటైరింగ్ వాల్స్ లేవు. అంటే వాళ్ళు నివసిస్తున్నారు కానీ అసలు పేదరికం వేరు, జీవన ప్రమాణాలు వేరు. పేదరికంలో నెలకు ₹500తోనో ₹1000తోనో బతకాలి అనేది ఎలా బతకాలని అందులోనే శుభ్రంగా ఉండడానికి ప్రభుత్వం అవకాశాలు కల్పించాలి. యువతీ యువకులకి వాళ్ళకి అవకాశాలు ఏమున్నాయి, రాష్ట్రంలో ఏమున్నాయి, ఈ ఊర్లో ఏమున్నాయి, దేశంలో ఏమున్నాయి, ప్రపంచంలో ఏమున్నాయి, వాళ్ళ అర్హతలు ఏమిటి అన్నీ చూసి ఎవరైనా గైడ్ చేయాలి. ఎవరైనా అంటే ప్రజాప్రతినిధుల ముఖ్య డ్యూటీ అది, మెయిన్ డ్యూటీ అది. కాబట్టి ఇప్పుడు ఎవరు చేయట్లేదు. ఎన్జిఓస్ కొంతమంది స్కూల్ నడుపుతున్నారు, వాళ్ళకు కూడా కొంచెం సహాయం చేస్తే వాళ్ళు ఇంకా బాగా పనిచేస్తారు. 22 నియోజకవర్గం జగ్గేపేట నియోజకవర్గ కేంద్రంగా హైదరాబాద్కు గంజాయి సరఫరా జరుగుతుందని టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీరామ్ తాతయ్య ఆరోపించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ గ్రామాల్లో ఎవరు గంజాయి సప్లై చేస్తున్నారో అందరికీ తెలుసని, గంజాయి తాగి పెనుగంచిప్రోలులో ఇరు వర్గాల ఘర్షణ జరిగిందని, టీడీపీ కూటమి ప్రభుత్వం రాగానే గంజాయి మూలాలు కూకటి వేళ్లతో పెకిలించి వేస్తామని అన్నారు. అదేవిధంగా కంచెల వేదాద్రి స్కీమ్ ఇన్ని కూడా దేవుని వెంకటరమణ గారి ఆయంలో అది చేస్తే అది పూర్తిగా మెయింటెనెన్స్ లేకుండా మూలపడిపోయింది. అటువంటి కంచెల వేదాద్రి స్కీమ్ కూడా పూర్తిగా రిపేర్ చేసుకుని ఆ యొక్క దాయకట్టుకి నీరు అందే ప్రయత్నం చేస్తాం, తెలియజేస్తాం. ప్రత్యేకంగా రైతాంగం గురించి ఆ విధంగా అయితే, అదేవిధంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చెక్ డ్యామ్స్ పాలేరు కావచ్చు, మినేరు కావచ్చు, చెక్ డ్యామ్స్ ఏర్పాటు చేసి తద్వారా బ్యాలెన్స్ ఏదైతే మన వాటర్ లెవెల్స్, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, లేకపోతే ఇరిగేషన్ కూడా వాటర్ లెవెల్స్ పెట్టడానికి తప్పకుండా పాలేరు మునేరు మీద చెక్ డ్యామ్స్ ఏర్పాటు చేస్తాం కూడా తెలియజేస్తాము. ప్రభుత్వ కళాశాల లేక చాలా కాన్స్టిట్యూన్సీలు ఇబ్బంది పడుతూ ఉంటే, మన కాన్స్టిట్యూన్సీలో 50 సంవత్సరాల పైన చరిత్ర ఉన్నటువంటి హెచ్ఎస్ కాలేజీని ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎయిడెడ్ కాలేజీ తీసేసి చాలామంది పేదవాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అటువంటిది మా ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ కళాశాల ఏర్పాటు చేసి పేద విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం ఇస్తాం. మేము కూడా హెచ్ఎస్ కాలేజ్ చదువుకున్నాం. గౌరవంగా చూస్తే అందరూ కూడా హెచ్ఎస్ కాలేజ్ అభివృద్ధి హెచ్ఎస్ కాలేజ్ చాలామంది పేదలు చదువుకుంటే ఆ ఎయిడెడ్ కాలేజీ కూడా ఈరోజు రాజకీయం కోసం వాడుకుంటూ తన వ్యాపారం గడుపుకుంటూ చేస్తున్న హెచ్ఎస్ కాలేజీకి మేము ప్రభుత్వ కళాశాల ఏర్పాటు చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్, మా ఆయంలో ఇండస్ట్రీస్ మొత్తం కూడా ఇండస్ట్రీ చాలా బాగుంటాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో ఇండస్ట్రీస్ ఇంకేపోయి స్పిన్నింగ్ ఇండస్ట్రీ, ఆల్కో స్పిన్నింగ్ ఇండస్ట్రీ పైన, స్పాంజిన్ ఇండస్ట్రీ పైన కొత్తగా ఇండస్ట్రీస్ ఏమీ రావట్లా. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా పరిశ్రమ ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగాలు. మేడేను విజయవంతం చేయాలని కాకినాడ జిల్లా టీఎన్టీయూసీ కార్మిక సంఘాల అధ్యక్షులు తాళ్లూరి రాజు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 138వ మేడే సంబంధించి ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ నగరంలో మేడేని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంస్థ అయినటువంటి ఐఐటిసి మరి 138వ మేడే శుభాకాంక్షలతో మరి మే 3న మరి ఐఐటిసి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఆఫీస్లో మరి కాంగ్రెస్ సభ సభ జరుగుతుంది. మరి మే 1వ తారీఖున మరి ఏదైతే ఐఐటిసి ఆఫీస్ ఉందో సాంబూర్ నగర్లో మరి ఆ రోజు కొంతమందికి మహిళా కార్మికులు, ఏడుగులేల్స్ కంపెనీలో పనిచేసే కార్మికులకి అక్కడ మరి శారీస్ పంచి అక్కడ జెండా వేసుకోవడం జరుగుతుంది. అనంతరం మరి మే 3 మట్టి మాత్రం భారీ స్థాయిలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో మరి
ఐఎన్టీసీ అధ్యక్షత జరుగుతుంది. ఆ అధ్యక్షతలో మరి ఎవరైతే ఇక్కడ పోటీలో ఉన్నారో జిల్లాలో అందరూ కూడా అభ్యర్థులు పాల్గొంటారు. అలాగే దీని ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రివర్యులు మరి ఎంఎం పల్లవరాజు గారు పాల్గొని ఈ యొక్క సభను విజయవంతం చేస్తారు. అయితే 138వ మేడే సందర్భంగా మరి ఈ సందర్భంగా తెలియపరుచుకుంది ఏంటంటే మరి ఏనాడు బ్రిటిష్ పాలనలో ఉండే 44 చట్టాలను ఈరోజు మోడీ ప్రభుత్వం తుంగలో తొక్కి 4 చట్టాలతోటే ఈవేళ కార్మికులకి మరి చాలా తీరని లోటు చేసిందని చెప్పేసి నేను భావిస్తున్నాను. అలాగే కేంద్ర కార్మిక సంఘాలు కూడా ఇందులో పాల్గొంటారు. కేంద్ర కార్మిక సంఘాలు కూడా మేము ఆల్రెడీ చెప్పే ఉన్నాం. అలాగే మరి కేంద్ర కార్మిక సంఘాలు అందరూ కూడా ఇన్విటేషన్ ద్వారా పిలుస్తాము. వాళ్ళ కేంద్ర కార్మిక సంఘాలు ఏవైతే ఉన్నాయో ఏఐటీసీ, సిఐటియు, ఐఎన్టీసీ ఆ ప్రతినిధులు కూడా పిలిచి ఇక్కడ సమావేశంలో వాళ్ళని మరి ఆహ్వానిస్తాం. అలాగే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కాకినాడ స్మార్ట్ సిటీలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందని బీజేపీ పార్టీ నాయకులు యోనిమిరెడ్డి మాలకొండయ్య పేర్కొన్నారు. ఆయన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. కాకినాడ స్మార్ట్ సిటీలో కార్మికుల కోసం ఈఎస్ఐ ఆసుపత్రిని కేంద్ర ప్రభుత్వం నిధులతో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమని తెలిపారు. టైంలో ఇచ్చినటువంటి దానికి స్థలం ఇవ్వని కారణంగా ఆ ప్రాజెక్టు మనం ఇక్కడ తెచ్చుకోలేకపోయాం. 2లో కూడా ఇవ్వలేదు స్థలం. 2లో కూడా స్థలం ఇవ్వలేదు. అంటే మనం ఐటీ హబ్ మనం కోల్పోయాం, మన యువకులకు ఉద్యోగాలు కోల్పోయాం. ఇది అవునా కాదనేటువంటి విషయం నేను ప్రజలను అడుగుతున్నాను మీ ద్వారా. రెండోది, ఈయన జాబ్ కార్డు రిలీజ్ చేస్తాం, ఇచ్చేదాకా యువకులకి పెద్ద ఎత్తున మేము సాయం చేస్తామని చెప్పినటువంటి వ్యక్తి 4 ఉగాదిలు పూర్తయినాయి. 4 సంవత్సరాలు 4 ఉగాది పండుగలు పూర్తి చేసుకున్నాం. మళ్ళీ ఉగాది కూడా వచ్చేటటువంటి పరిస్థితి ఉంది, కొత్త గవర్నమెంట్ వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. కానీ జాబ్ క్యాలెండర్ని పూర్తిగా పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే యువత ఉన్నారో యువతను పూర్తిగా రోడ్డు మీద వదిలినటువంటి వైసీపీ ప్రభుత్వానికి యువత ఓటు వేయాలా లేదనేది యువతే పరిశీలించుకోవాలి, యువతే ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకు కోరుతున్నానంటే యువత ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఇవాళ అది సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, లేకపోతే ఇంటర్నెట్ ద్వారా కానివ్వండి, అభివృద్ధి ఫలాలు అందుకుంటున్నటువంటి యువత ఏ విధంగా డెవలప్ అవుతున్నారు, అభివృద్ధి లేని దగ్గర, జాబులు లేని దగ్గర ఏ విధమైన కూలి పనులు చేసుకొని వారు బాధపడుతున్నారనే విషయం వారే ఆలోచన చేసుకొని అభివృద్ధి చేస్తున్న నరేంద్ర మోడీ గారి కూటమికి ఓటేయాలా, లేక జాబ్ క్యాలెండర్ పేరు చెప్పి రోడ్డు మీద వదిలేసిన 5 సంవత్సరాల్లో ఒక్క జాబ్ ఇవ్వనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వానికి ఓటేయాలనేటువంటి విషయం మరి వారే ఆలోచన చేయాలని చెప్పి నేను చెప్తున్నాను. పశ్చిమ నియోజకవర్గ కార్యాలయం గోపాలపట్నం నందు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గణాబాబు జనసేన, బీజేపీ నాయకులతో మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో గణాబాబు మాట్లాడుతూ వైసీపీ, కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలు, అరాచకాలపై తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ఎన్డీఏ ఆధ్వర్యంలో ఛార్జిషీట్ విడుదల చేయడం జరిగిందని అన్నారు. గడిచిన 5 ఏళ్ల కాలంలో ధరలు, పన్నులు ఒక్కో కుటుంబంపై 10 లక్షల భారం మోపిందని, వైసీపీ ప్రభుత్వం పాలనలో ల్యాండ్ మైనింగ్, ఇసుక, డ్రగ్స్, ఎర్రచందనం, అరాచకాలు విపరీతంగా పెరిగిపోయాయని అన్నారు. విషపూరితమైన నాసిరకం మద్యం పోసి 35 లక్షల మంది ఆరోగ్యం పాడు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకురాలు అంగా ప్రశాంతి, బీజేపీ అధ్యక్షులు దాడి రమేష్, టీడీపీ కార్పొరేటర్లు బొమ్మిడి రమణ, సెరగడం రాజశేఖర్, దాడి వెంకట రమేష్ పాల్గొన్నారు. 85% ఈరోజు ఉద్యోగస్తులు సిపిసి రద్దు అన్నారు, మరి జాబ్ క్యాలెండర్ అన్నారు, యువతకు ఉద్యోగాలు అన్నారు, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు. ఏ ఇచ్చిన హామీ అన్ని హామీలు కూడా ఈరోజు అమలు చేయలేక, నవరత్నాల్లో కూడా ఇచ్చిన 3000 పెన్షను అలా ఈ 3 నెలలు ఇచ్చారు, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. అంటే గత 4.5 ఏళ్ళు కూడా పూర్తిగా ఏదైతే ఆయన ఇచ్చినటువంటి నవరత్నాల్లో ఉండే హామీలే, సంపూర్ణ మద్యపాన నిషేధం కావచ్చు, పెన్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏవి కూడా ఆ హామీలు ఏవి నెరవేర్చకపోవటం, పోలవరం ప్రాజెక్టు, రాజధాని విషయంలో కూడా తీవ్రమైనటువంటి నష్టం ఈ రాష్ట్రానికి. ఈ 2 ప్రధానమైనటువంటి అంశాలు ఈరోజు ఈ రాష్ట్రాన్ని
ఆదాయాన్ని సృష్టించేటువంటివి రెండు కూడా. ప్రభుత్వానికి సంపద సృష్టించేటువంటి కార్యక్రమాల్ని నిర్వీర్యం చేశారు. కేంద్రం ఇచ్చేటువంటి సహకారాన్ని కూడా రైల్వే జోన్ లాంటి దానికి ల్యాండ్ అలాట్ చేయకుండా ఈరోజు అది కూడా మనకి ఆదాయం కానీ ఉపాధి కానీ వచ్చేటువంటి అంశాలు. వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా బయటికి వెళ్ళే, కొత్తవి ఏవి కూడా రాష్ట్రం వైపు చూడటం లేదు. ఇదంతా కూడా రాష్ట్రానికి, రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించి మరి పూర్తిగా నష్టం కలిగేటువంటి విధంగా తీసుకున్నటువంటి నిర్ణయాలపైన ఈరోజు ఎన్డీఏ కూటమిగా రేపు రాబోయే కాలంలో మరి ఎన్నికలకు వెళ్తూ తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిపి ఈ ఛార్జ్షీట్ ఈ ప్రభుత్వం పైన ప్రజలకి తెలియపరచడం జరుగుతుంది మీ ద్వారా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.